ఇది బద్రిపేట గ్రామం. కిడ్నీ బాధితులు వాళ్ళ ఊరు వచ్చామండి. ఇది ఊర్లో చాలామంది లేరు. ఈ వివరాలు ఏంటనేది వీళ్ళని కనుక్కుందాం. మీ పేరండి? నా పేరు సూరిబాబు. విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం బద్రిపేట విలేజ్. మా ఊర్లో దగ్గర 300 మంది ప్రజలు ఉన్నారు. 300 మందిలో 160 మందికి టెస్టులు చేయించాం మొన్న. 160 మందిలోనూ ఒక 50 మందికి కిడ్నీ ఎఫెక్ట్ ఉందనేసి తేలింది. ప్రతి ముగ్గురులో ఒక మనిషికి ఉన్నదని నిర్ధారణ అయింది. అయితే మేము చికిత్స నిమిత్తము వైజాగ్ కేజీహెచ్కి వెళ్ళాము. ఆ కేజీహెచ్లోను కూడా మాకు పూర్తిగా టెస్టులు కానీ వెళ్ళాము. పూర్తిగా టెస్టులు కూడా అవ్వలేదు. మమ్మల్ని అది ఒక టైప్లోనూ ఒక పక్క వెళ్ళి చేయించుకోమని చెప్పారు. మా ఊరందరినీ ఒక పక్కన పెట్టి చేయించుకోమని కూడా చెప్పినా కూడా టెస్ట్ పూర్తి అవ్వలేదు. కాబట్టి మా సమస్యని కొద్దిగా ప్రభుత్వం వారు ఇచ్చేసి మమ్మల్ని గమనించండి, మమ్మల్ని కొద్దిగా ఇచ్చేస్తారని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాము. మీ ఊర్లో హాస్పిటల్ లేదా? మా ఊర్లో హాస్పిటల్ గట్రా ఏం లేదండి. ఇక్కడ ఎంత దూరంలో ఉందండి హాస్పిటల్? ఇక్కడ నుంచి దగ్గర ఒక 7 కిలోమీటర్ల దూరంలో పిహెచ్ సెంటర్ ఉందండి. ఆ పిహెచ్ సెంటర్ నుంచి వచ్చి మొన్న టెస్టులు చేశారండి. మా ఊర్లో బస్సులు ఇవేం లేవు. 3 ఆటోలు. మీ ఊర్లో మీరే ఉన్నారు, ఇక ఎవరు లేరండి? బాబు చెప్పమ్మా. మా ఇంట్లో బాగోలేదు, ఎవరికి ఒంట్లో బాగలేదు, ఇలాగా కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. ఆ డాక్టర్లు వచ్చి డాక్టర్ల కాడికి పరీక్షలు చేసి ఇక్కడికి వచ్చారు. ఒక 3 తపాలు వచ్చారండి. 3 తపాలు వచ్చి మాకు అందరికీ టెస్టులు చేసి కాగితాలు ఇచ్చారు. కాగితాలు పెట్టుకొని మేము కేజీహెచ్కి వెళ్ళాము. కేజీహెచ్కి వెళ్తే మరి సగం ఇలాగ వినాయి, సగం అవనేది. ఈవేళ సగం మంది వెళ్ళారు. ఇంకో 2 ఆటోలు కుండిపోను, ఒక ఆటోకి వెళ్ళారు. అక్కడైతే మాకు పరిశ్రమ లేదు. ఒక నీళ్ళ పరిశ్రమ బాగున్నాకో, లేకపోతే ఒక కాలువలు లేకో, లేకపోతే మరి దేని గురిండో, నీళ్ళు గురిండో, దేని గురిండో మాకు తెలదండి. ఏటి అర్థం అవ్వలేదు. మాకు ఈ కిడ్నీల ప్రాబ్లం ఏంటో 50 మందికి రావడం ఏంటో మాది చూసుకోవాలా? చిన్నూరు మా విన చచ్చిపోవాలా, పోవాలా, ఉండాలా చెప్పండి. మా చంద్రబాబు గారి ఇంట్లోనైతే కిడ్నీల ప్రాబ్లం వచ్చి ఎంత 4 చచ్చిపోయిందండి. అమ్మ ఒకళ్ళు మాట్లాడండి. మా చెల్లెలు చచ్చిపోయింది, మా ఇంకా తమ్ముడు చచ్చిపోయింది, ఇంకా గోపాలు చచ్చిపోయింది, ఇంకా బుచ్చిపో చచ్చిపోయింది, బుచ్చిపో పిల్లలు చచ్చిపోయింది, గోపాల పిల్లలు చచ్చిపోయింది. ఆ కిడ్నీల ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఏకంగా 4 చచ్చిపోయిండ్రు ఒక ఇంట్లోను. ఇంకా మా మేనత్ కొడుకు ఒకటి చచ్చిపోండి ఆ కిడ్నీల ప్రాబ్లం వల్లే. మరి ఇలాగైతే మరి ఎంత జనంలో ఇలా చచ్చిపోతే ఇప్పుడు 50 మందికి వచ్చిందంటే మనం ఏడు చేయాలండి. మరి మీరు ఏదో ఖచ్చితంగా చూడాలి కదా. మీ ఊళ్ళో నాయకులు లేరండి? ఆ నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు ఏటో మాకేం తెలిసిందంటే మాకేం తెలిసిందని ఉన్నాను. ఎవరో నాయకుడు ఒకటి పట్టించుకునేది, ఒక కాలం లేదు, ఒక నీళ్ళు లేవు, ఏటి మాకు మంచి చెట్లేదు, ఏ ఊరని మొక్క అనేది. చిన్నపిల్లలకు కూడా వచ్చిందా? చిన్నపిల్లలకు కూడా వచ్చాయా? ఇద్దరికి వచ్చింది, 4 వచ్చింది. మరొకరు చెప్పండి.